అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా గానీ సంతాన భాగ్యం కలుగని జంటల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి వాళ్ళు పిల్లల కోసం ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. లక్షలు ఖర్చు పెడుతున్నా ఫలితం ఉండట్లేదు. అయితే ఇలా ఎక్కువగా కష్టపడకుండానే పిల్లల్ని కనడానికి ఆయుర్వేదంలో ఎన్నో మెడిసిన్స్, చికిత్సా విధానాలు ఉన్నాయని చెబుతున్నారు సీనియర్ ఆయుర్వేద ఫిజిషియన్ క్యాతన్ దిలీప్ గారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. దిలీప్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, అలాగే ఎన్నో కేస్ స్టడీస్ని మీరు చూస్తూ ఉంటారు. మీరు గమనిస్తున్న రీజన్స్ ఏంటి పిల్లలు పుట్టకపోవడానికి? అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ గడిచేలాగా లేదు. ఇద్దరు వర్క్ టెన్షన్స్ ఉంటాయి. ఇద్దరికి అంటే ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని వదిలేసి మరి జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసిన దగ్గర జాబ్ ప్రెషర్ అంతా తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో చూపించుకుంటున్నారు. ఇలాంటి సమ్ రీజన్స్, చిన్న చిన్న రీజన్స్ వల్ల వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ భయం అనేది కిడ్నీని ఇంపాక్ట్ చేస్తుంది. ఆ కిడ్నీ అనేది ఫర్టిలిటీకి మూల కారణం. కిడ్నీ అంటే జెనెటికల్ ఆర్గన్స్ అన్నీ కూడా కిడ్నీ బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట. అవి రియాక్ట్ అవ్వడం వల్ల అక్కడ సమ్ హీట్ జనరేట్ అయిపోయి మగవాళ్ళలో ఎగ్స్ చనిపోవడం జరుగుతుంది. ఆడవాళ్ళలో ఏమవుతుంది అని అంటే లేడీస్లో మెయిన్ యూట్రస్ అనేది సింక్ అయిపోతుంది అనమాట భయానికి. ఈ భయం ఇన్సెక్యూరిటీ వల్లనే ఈ జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వర్క్ టెన్షన్స్, లేకపోతే హస్బెండ్ జాబ్ చేసిన వైఫ్ ఇంట్లోనే ఉండి సింగిల్గా లోన్లీగా ఉండి తనకు కంపెనీ లేక ఇలాంటి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ వల్లనే ప్రాబ్లం ఫేస్ చేస్తూ పిల్లలు కాకపోవడానికి రూట్ కాజ్ అవుతుంది. భయం అనేది మెయిన్ రూట్ కాజ్. ఇన్సెక్యూరిటీ అంటే చిన్న చిన్న విషయాలు కూడా భయపడడం జరుగుతుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు ఉండి ధైర్యంగా ఉండేది. అందుకే అప్పట్లో 10 మంది పిల్లల్ని కనేదానికి కూడా చాలా ఈజీగా ఉండేది ప్రాసెస్. నార్మల్ డెలివరీ అయ్యేది. భయం వల్లనే ఈ సిజేరియన్స్ అనేటివి కూడా వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఏమవుతుందో నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళకి మెంటల్గా ప్రిపేర్ అయిపోతుంటారు. ఆ భయానికి పెల్విస్ అనేది ఇలా లాక్ అయిపోయి ఉంటుంది. ఇది నేచర్ సైన్స్ చెప్తుంది, ఆయుర్వేద చెప్తుంది. అంటే భయాన్ని కూడా ఓవర్కమ్ చేస్తే పెల్విస్ నార్మల్ డెలివరీ అయ్యేదానికి కూడా పెల్విస్ సహకరిస్తుంది. ఇలాంటి రూట్ కాజ్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదంలో నాడిని చూసి వాళ్ళ యూట్రస్ ఎలా ఉంది, మేల్లో అయితే వాళ్ళ ఫర్టిలిటీ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా నాడి చూసి మాత్రమే చెప్పగలుగుతాం. అలాంటివి మేము మా డైలీ ప్రాక్టీస్లో ఇవే చూస్తున్నాం అన్నమాట. డాక్టర్ గారు, పూర్వకాలంలో అయితే చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా డజన్ల కొద్ది పిల్లల్ని కనేవాళ్ళు, భలే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తేనేమో కెరీర్, ఉద్యోగం, చదువు అనుకుంటా చాలా మంది లేట్ గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే చాలా 13 years 14 yearsకి మెచ్యూర్ అయ్యేది, 15 yearsలో మ్యారేజ్ చేసేది. అంటే ఉమ్మడి కుటుంబం ఉండడం వల్ల ఏమంటే ధైర్యంగా ఉండేది అనమాట. అందరూ సపోర్ట్గా ఉండేది. ఏ ప్రాబ్లం వచ్చినా తోడికోడలో లేదంటే మా అత్తమామలు యంగ్గా ఉండేది. చిన్నపిల్లలుగా చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే అత్తమామలు కూడా కొంచెం యంగ్ వయసులోనే ఉండేది అనమాట. అంటే ధైర్యం చెప్పేది వాళ్ళు. ఆ ధైర్యం వల్ల కూడా వీళ్ళకు ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ చిన్న రెమెడీస్, ఇంట్లో ఉండే చిన్న రెమెడీస్ వల్లనే వాళ్ళకు మంచిగా అంటే చిన్న ఏజ్లోనే పిల్లలు అయిపోయేది అనమాట. అంటే ఇలాంటి అంటే మెయిన్గా కావాల్సింది ధైర్యం కావాలండి. ఈ ధైర్యానికి ప్లస్ పిల్లలు కావడానికి ఆయుర్వేదంలో ఒక రూట్ కాజ్ ఉంది. ఈ ధైర్యం అనేది కిడ్నీని ఓవర్కమ్ చేస్తుంది. కిడ్నీని అంటే భయపడకుండా చేస్తుంది. ఎప్పుడైతే మనం భయపడకుండా ఉంటామో అప్పుడు యూట్రస్ కానివ్వండి, మేల్లో సెక్సువల్ పొటెన్షియల్ కానివ్వండి చాలా బాగుంటుంది. ఈ భయం వల్ల ఇద్దరికి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ఈ రెండు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇంకోటి మెయిన్ ఫుడ్ అండి. ఫుడ్ ఏ ఫుడ్ అంటే ప్రీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎందుకంటే అంటే పాతకాలంలో చూడండి ఎంత మంచి హెల్దీ ఫుడ్ ఉండేది, ఎలాంటి జంక్ ఫుడ్ ఉండేది కాదు. ఇప్పుడు తినేదంతా బర్గర్లు, పిజ్జాలు, దీంట్లో ఫర్టిలిటీకి సంబంధించింది నెగిటివ్గా పోతుంది తప్ప, నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది తప్ప పాజిటివ్ని క్రియేట్ చేయదు. ఇలాంటి ఫుడ్ తిని నాకు పిల్లలు కావాలంటే ఎలా అవుతారు? అంటే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల అనమాట. ఈ అవేర్నెస్ జనాలు లేకపోవడం చాలా ప్రెషర్కి గురై యూట్రస్కి ఐవీఎఫ్కి వెళ్ళడం, ఐవీఎస్ కూడా ఫెయిల్ అవుతుంది. అంటే అంత టెక్నాలజీ ఐవీఎఫ్ అనేది అంత హై టెక్నాలజీ ఉండి కూడా 50% 70% ఫెయిల్ అవుతున్నాయి. అంటే చాలా డబ్బులు పోగొట్టుకున్నాం కూడా చాలా పెయిన్ఫుల్ ఐవీఎఫ్. ఒక్కొక్క ఇంజెక్షన్ చూడండి, తీసుకుంటే చాలా పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి దాంట్లో. అలాంటి ఇంజెక్షన్స్ వల్ల కూడా చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే సైన్స్ కూడా దీన్ని రూట్ కాజ్ ఏంది అనేది కనుక్కోలేకపోతుంది.
పైన ట్రీట్మెంట్ చేస్తున్నారే తప్ప అసలు పిల్లలు కాకపోవడానికి రూట్ కాజ్ ఏందనేది అవగాహన లేకపోవడం వల్ల ఇంకా పాడైపోతున్నారు. ఈ జనరేషన్లో ఇంకా పిల్లలు కాకపోవడానికి రూట్ కాజ్ మెయిన్ ఇదే అని. డాక్టర్ గారు, పిల్లలు పుట్టట్లేదని ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాల టెస్టులు చేస్తారు. అమ్మాయిలో లోపం ఉందో అబ్బాయిలో లోపం ఉందో చెబుతారు. మరి ఆయుర్వేద డాక్టర్స్ చెప్పగలరా అలా? ఆయుర్వేద ఏముందండి, చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. ఎలాంటి టెస్టులు లేనప్పుడు ఆయుర్వేద వైద్యులు మరి ఎలా ట్రీట్మెంట్ చేస్తారనుకుంటున్నారు? నాడి పట్టి ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేది. నేను కూడా ఇప్పుడు నాడి పట్టి చూసి చేస్తాను ట్రీట్మెంట్ అంతా. నాడి బేస్ చేసుకుని ఏ డిసీజ్ అయినా సరే నాడి వైద్యమే మనం. నాడి చూసేసి ఎవరికి ప్రాబ్లం ఉందో చూసి వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు ఇద్దరికి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తే అశ్వగంధ ఒక ఎగ్జాంపుల్. అశ్వగంధ మేల్కి ఒక చిన్న అశ్వగంధ ఒకటి శిలాజిత్ అని 2 ఫార్ములాస్ ఉంటే సరిపోతుంది మేల్కి. లేడీస్లో కూడా అంతే. శతవరి, పుత్ర సంజీవిని, నాడి సంజీవిని అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. లేడీస్కి చిన్న రెమెడీస్ తోటి కూడా పిల్లలు అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అట్లా ఎంతోమందికి నేను సర్వీస్ చేసి ట్రీట్మెంట్ చేసిన రోజులు ఉన్నాయి. చాలా అంటే ఒక స్కాన్ కూడా అవసరం లేదు మనకు. ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది కూడా అవసరం లేదు. కొన్ని కీ పాయింట్స్ నొక్కితే మనకు అర్థమవుతుంది ఏ ట్యూబ్ ఎక్కడ ఉంటుంది అనేది అరిచేతిలో ఉంటుంది. ఆ కీ పాయింట్ నొక్కి కూడా మనం ఏ ట్యూబ్ బ్లాక్ ఉంది అనేది కూడా మనం పసిగట్టి నాడి చూసి ఏ టైంలో కలవాలి, వాళ్ళు ఏ టైంలో కలిస్తే పిల్లలు అవుతారు, ఇవన్నీ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. ఒక టైమింగ్ ఉంటుంది. అంటే పీరియడ్స్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత కలిస్తే పిల్లలు అవుతారు, ఎగ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయితే ఎప్పుడు బాగుంటుంది, ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ అన్నీ చూసుకొని మనం ప్రాపర్గా గైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ గైడెన్స్ అనేది కూడా ప్రాపర్గా రూట్ కాజ్ నుంచి ఉంటుంది. కాబట్టి ఈజీగా అంటే న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఆయుర్వేదంలో చాలా ఉంటాయి. కానీ నాడీ వైద్యం నుంచే మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకరిలో ప్రాబ్లం ఉంటే ఇద్దరు మెడిసిన్ వాడాల్సి ఉంటుందా? అలా ఉండదు. అందుకే మేము ఇద్దరిని కూడా నాడి చూసి ఎవరిలో ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మాత్రమే మెడిసిన్స్ ఇస్తాం, వాళ్ళకి మాత్రమే వైద్యం చేయడం జరుగుతుంది. అంతేకాని అన్నెసెసరీగా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇమ్యూనిటీ పవర్కి అశ్వగంధ తింటే కూడా రూట్ కాజ్ అశ్వగంధ ఒకటి శిలాజిత్ అనే 2 కాంబినేషన్స్ జనరల్గా కూడా నార్మల్ హెల్త్కి కూడా వాడుకోవచ్చు అనమాట. అలా వాడుకున్నప్పుడు కూడా ఎగ్స్ క్వాలిటీ కూడా చాలా పెరుగుతుంది. అలా కూడా వాళ్ళకి ప్లస్ జనరల్ హెల్త్తో పాటు ఫర్టిలిటీ కూడా అవసరమయ్యే ఎగ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి హస్బెండ్కి కూడా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే ఇస్తామన్నమాట. ఇంగ్లీష్ మెడిసిన్ లో అయితే IVF, టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాంటివి ఉన్నాయి. మరి ఆయుర్వేదంలో ఏం చేస్తారు? అలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? ఆయుర్వేదంలో అలా లేదు. చూడండి, మీరు 10 మంది పిల్లల్ని కంటే కూడా తల్లులో హెల్దీగా ఉన్న రోజులు ఉన్నాయి. అంటే రూట్ కాజ్ నుంచి ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందో, రూట్ కాజ్ బాగుండడానికి ఎలాంటి హెల్దీ ఫుడ్ తింటామో అప్పుడు 10 మంది పిల్లల్ని కానీ కూడా హెల్దీగా ఉండే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా యూట్రస్ తీయించుకున్న అసలు ఇప్పుడు 2 పిల్లల్ని కనేస్తే టిబెక్టమీ చేయించుకుంటున్నారు. ఒక 35-40 ఇయర్స్ వచ్చేసరికి ఈస్టెక్టమీ అంటే గర్భసంచి తీపించుకుంటున్నారు. అసలు ఇంటర్నల్ ఆర్గాన్స్ లేడీస్కి యూట్రస్ అనేది ఎంత హై స్ట్రెంత్ తెలుసా అండి? అసలు ఆ హై స్ట్రెంత్ అనేది మెనోపాస్ వచ్చేదాకా ఉండాలి. అంటే ఇప్పుడు ఉండే ఫుడ్ వల్ల కూడా యూట్రస్ అనేది దెబ్బతిని ఓవర్ బ్లీడింగ్ అయిపోయి గర్భసంచులు తీయించుకుంటున్నారు. కానీ ఒక్కసారి గర్భసంచి తీయించుకుంటే 50% హెల్త్ అనేది కోల్పోతారు, వాళ్ళు హెల్దీగా ఉండరు. అంటే రూట్ కాజ్ నుంచి బ్యాక్ పెయిన్ రావడము, ఏదో ఒకటి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఒక మోకాల నొప్పులు తొందరగా రావడము, ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట సర్జరీస్ వల్ల. ఎలాంటి సర్జరీస్ లేకుండా ఆ కాలంలో న్యాచురల్ పద్ధతిలో చాలా హెల్దీ అంటే నార్మల్ మెడిసిన్స్ ఇచ్చి కూడా 100% హెల్దీగా ఇచ్చి 10 మంది పిల్లలకి అనేదాన్ని కూడా అప్పుడు ఈ ఆయుర్వేదం అనేది ఉపయోగపడింది. అలాంటి వైద్యమే మేము చేయడం జరుగుతుంది. ఆయుర్వేదంలో రిజల్ట్ అనేది చాలా ఆలస్యంగా ఉంటుంది అంటారు, నిజమేనా? అంటే రూట్ కాజ్ అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళు తిని పథ్యం చేసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్టిలిటీకి వాళ్ళకి ఏం చేయాలంటే హీట్ వస్తువులు తినకూడదు, చికెన్, ఎగ్స్ అలాంటివి తినకూడదు అనమాట. అంటే ఆ హీట్ వల్ల ఎగ్స్ చనిపోతాయి. ఇవి మేము అన్నీ తినుకుంటూ ఉంటామండి, మేము మెడిసిన్స్ ఇవ్వండి అని అంటే లాంగ్ పీరియడ్ అవుతుంది. మీరు కొన్ని ఆయుర్వేదంలో పథ్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పథ్యం చేసుకుంటూ చేస్తే 1-2 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేము లేదంటే మేము డైట్ చేయలేమని అంటే 3-4 మంత్స్ పోతుంది, అక్కడే డిలే అవుతుంది తప్ప వాళ్ళు డైట్ చేయలేకపోవడం వల్ల డిలే అవుతుంది. అలోపతిలో అలా ఉండదు కదా, ఏమైనా తినండి, ఏమైనా చేయండి, IVF చేస్తాము, డైరెక్ట్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తామని అంటారు. కానీ అది కాదు. రూట్ కాజ్లో పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పథ్యం చేసుకుంటూ చేస్తే 1-2 మంత్స్లో కూడా పాజిటివ్ వచ్చిన కేసులు చాలా ఉన్నాయి నాకు.
పాతకాలంలో ఎవరైనా ప్రెగ్నెంటా కాదా అనేది జస్ట్ ఇలా నాడీ పట్టుకొని చూసేవాళ్ళు. మీరు ఇందాక చెప్పారు నాడీ పట్టుకొని చూసే లోపం ఎక్కడ ఉందో పిల్లలు కలగకపోవడానికి అని చెప్తామన్నారు. ఆడవాళ్ళకైతే అలా చెబుతారు, మగవాళ్ళకి ఎలా చెబుతారు? మగవాళ్ళకి కూడా అంతేనండి. వాళ్ళ ఇన్ఫిలిటీ అంటే వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ పల్స్ చూస్తేనే తెలిసిపోతుంది. ఒకవేళ పల్స్ పట్టుకున్నప్పుడు వాళ్ళ బాడీ ఓవర్ హీట్గా ఉందనుకోండి, వాళ్ళ స్పర్మ్ కౌంట్లో కూడా తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ హీట్ని బ్యాలెన్స్ చేస్తాం. ఆ హీట్ని బ్యాలెన్స్ చేయడం వల్ల స్పర్మ్ కౌంట్ పెరిగి హై క్వాలిటీ ఉంటుంది. స్పర్మ్ ఎప్పుడైతే హై క్వాలిటీ ఉంటుందో పిల్లలు హెల్దీగా ఉంటారనేది చాలా సింపుల్గా నాడి పట్టుకొని చెప్పొచ్చు అనమాట. నాడి పట్టుకున్నప్పుడు బాడీ ఓవర్ హీట్ ఉందని అంటే మేము దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. దానివల్ల బాడీ అనేది ఓవర్ హీట్ తగ్గి నార్మల్కి వచ్చినప్పుడు స్పర్మ్ క్వాలిటీ పెరిగి దాంట్లో హై క్వాలిటీ ఉండి పిల్లలు కూడా అలాగే పుడతారనమాట. అంటే కొంతమంది చూడండి ఐవీఎఫ్కి వెళ్ళిన పిల్లలు కొంతమంది చాలా షార్ప్గా ఉంటారు, కొంతమంది చూస్తే అసలు చాలా వీక్గా ఉంటారు. అంటే ఇలాంటివన్నీ కూడా ఆ స్పర్మ్ క్వాలిటీలో ఉండే తేడా అనమాట ఇదంతా కూడా. అది డాక్టర్ గారు, ఆయుర్వేదంలో పిల్లల్ని పుట్టించడానికి బంగారంతో కూడా చికిత్స చేస్తారు అని విన్నాను, నిజమేనా? అంటే స్పర్మ్ కౌంట్ పెంచేదానికి స్వర్ణభస్సం లాంటివి ఉంటాయి. కానీ స్వర్ణభస్సం కానీ అంటే చాలా కాస్ట్లీ. చాలామంది ఇప్పుడున్న మార్కెట్లో ఏం చేస్తున్నారంటే చాలామంది బిజినెస్ చేస్తున్నారు. అంటే మేమేం చేస్తామంటే చాలా న్యాచురల్గా దొరికే ఒక శిలాజిత్ నేను స్వయంగా వెళ్ళి నేను చూపిస్తాను, వీడియోలు షాక్ అవుతారు. నేను స్వయంగా ఒక హిల్ స్టేషన్కి వెళ్ళేసి శిలాజిత్ని నేను మై ఓన్ గోల్డ్ ఏ కలర్లో ఉంటుందో దానికి 10 రెట్లు ఎక్కువ గోల్డ్ కలర్ షైనింగ్లో ఉండే శిలాజిత్ని మేము కలెక్ట్ చేసుకుని దాన్ని ప్యూరిఫై చేసి ఇస్తామన్నమాట. అంటే మాకు మార్కెట్లో అంటే మేము ఒక హిల్ స్టేషన్కి వెళ్ళేసి అడవుల్లోకి వెళ్ళేసి ఒక హిల్ స్టేషన్కి వెళ్ళేసి న్యాచురల్గా ఫ్రీగా తీసుకొస్తాం. కాబట్టి మేము తక్కువ చార్జ్ చేసుకుండగా మేము శిలాజిత్ని ప్యూరిఫై చేసేసి గోల్డ్ కన్నా 100 రెట్లు ఎక్కువ అనమాట. ఇది గోల్డ్ అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది ఈరోజు. కానీ శిలాజిత్ చాలా మాకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని మెడిసిన్ రూపంలో మేము ఇస్తున్నాం. ఈక్వల్ టు గోల్డ్ కన్నా 10 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. అంటే ఒక్క స్వర్ణభస్సంలో ఉండే గుణాల కన్నా దీంట్లో ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది మేము ప్రాక్టికల్గా ఎంతోమంది పేషెంట్లను ఇచ్చి చూస్తున్నాం కాబట్టి మాకు ఆ రిజల్ట్ బాగా అనుభవం ఉంది. కాబట్టి గోల్డ్ వాడకం తగ్గించి శిలాజిత్ వాడకం ఎక్కువ వాడుతున్నాం అనమాట మేము. శిలాజిత్ అంటే కూడా రాయి నుంచి ఖనిజం, రాయి ద్వారా వచ్చే ఒక లిక్విడ్ అనమాట. ఫ్యూలిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక లిక్విడ్ లాగా వస్తుంది, అది అనమాట. దాన్ని మేము కొద్దిగా కలెక్ట్ చేసుకొని వన్స్ ఒక్కసారి 1 kg ఏంటంటే దాదాపు మాకు ఒక 200 మెంబర్స్కి వస్తుంది అనమాట. అది ఒక 100 గ్రాములు కలెక్ట్ అయిందంటే 200 మెంబర్స్కి దాన్ని డైల్యూట్ చేసేసి దాన్ని ప్యూరిఫై చేసి 200 మంది పేషెంట్లకి ఇవ్వగలుగుతాం అనమాట. అంత బాగుంటుంది. అది కూడా మాకు సంవత్సరం పొడవునా దొరకదనమాట. ఇప్పుడు ఈ సీజన్ అనమాట మాకు, అది ఈ సీజన్లో మాత్రమే కలెక్ట్ చేసుకుని వస్తాం మేము. ఒక్కసారి కలెక్ట్ చేసుకుని వచ్చినామంటే మాకు సంవత్సరం పొడవునా అది నిల్వ ఉంటుంది. మాకు ఎప్పుడు పేషెంట్స్ వచ్చినా ఇచ్చేదానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట మాకు. కానీ స్వర్ణభస్సం కన్నా ఇంకా శిలాజిత్ అనేది హై అనమాట. అన్ని విధాలుగా బాడీకి కావాల్సిన మినరల్స్ దాంట్లో ఉంటాయి. 84 రకాల మినరల్స్ ఉంటాయి అన్నమాట శిలాజిత్లో. గోల్డ్ భస్మంలో అంతా ఉండదన్నమాట. గోల్డ్ భస్మంలో కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి, కానీ శిలాజిత్లో ఇంకా అమోఘంగా మంచి రిజల్ట్స్ ఉంటాయండి దాంట్లో. అది ఆయుర్వేద మెడిసిన్ ద్వారా మామూలుగా గర్భం దాల్చడానికి ఇచ్చే మెడిసిన్ ని కూడా అమావాస్య పౌర్ణమి లెక్కన ఇస్తారంట, ఇలా జరుగుతుందా? అంటే వారాలు లెక్క చేస్తాం అనమాట. ఆయుర్వేదంలో ఎప్పుడైనా వారాలు లెక్క చేస్తాం. ఆ వారాన్ని చూస్తే కరెక్ట్ అమావాస్యకి దగ్గరగా ఉందా, అమావాస్య తర్వాత ఉందా, పౌర్ణమికి దగ్గరగా ఉందా, పౌర్ణమి తర్వాత ఉందా, పౌర్ణమికి 1 వీకా, ఓకే, దాని క్యాలిక్యులేషన్ చూసుకుంటాం. పల్స్లో కూడా ఏ టైంలో ఫర్టిలిటీ అనేది వాళ్ళకు అంటే వాళ్ళ సైకిల్ని బేస్ చేసుకొని చూస్తాం. వాళ్ళకి డేట్ ఎప్పుడు వచ్చింది, అమావాస్యకు ముందు వచ్చిందా, అమావాస్య తర్వాత ఉందా, పౌర్ణమికి ముందా, పౌర్ణమికి తర్వాత, ఇది క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కూడా ఒక కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. ఏ టైంలో కలవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఏ టైంలో కలిస్తే పిల్లలు పుట్టేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ అమావాస్య పౌర్ణమిని క్యాలిక్యులేట్ చేసి ఈజీ క్యాలిక్యులేషన్ అనమాట. ఇప్పుడు చూసి సైకిల్ చూసి డేట్ చూస్తున్నారు ఇప్పుడు. కానీ వెనకట్లో మీకు ఎప్పుడు డేట్ వచ్చిందామని చెప్తే ఏం చేస్తారు, అమావాస్యకి 4 రోజుల ముందు వచ్చింది, పౌర్ణమికి 4 రోజుల ముందు వచ్చింది సైకిల్ అని చెప్పేసి చెప్తారు. అంటే అప్పట్లో లెక్క అనేది క్యాలిక్యులేషన్ అనేది ఈ అమావాస్య పౌర్ణమి లెక్క పెట్టుకొని చెప్పేది అనమాట. అంటే చాలా గుడ్డిగా బ్లైండ్గా ఒక మూఢనమ్మకం లాగా అనుకోండి, ఏమని అనుకోండి, కానీ బ్లైండ్గా చెప్పేది అనమాట క్యాలిక్యులేషన్ అనేది వాళ్ళకు. అంటే అమావాస్య అనేది కరెక్ట్గా 2 వీక్స్, అమావాస్యకు పౌర్ణమికి మధ్యలో 2 వీక్స్, 1 మంత్ గ్యాప్, 4 వీక్స్, 28 డేస్. సైకిల్ గుణంగా 28 డేస్ అండి. 30 డేస్ సైకిల్ అనేది కరెక్ట్ కాదు, 28 డేస్. ఇప్పుడు మనం స్కానింగ్కి వెళ్తే కూడా ఎన్ని వారాలు ఉందని కౌంట్ చేస్తారే తప్ప ఎన్ని నెలలని కౌంట్ చేయరు. మనం ఏం లెక్క చేస్తాము, ఎన్ని నెలలు అంటే ఇప్పుడు అంటే 6 నెలలు, 5 months అని అంటాం. కానీ అలా కాదండి, స్కాన్ చేసినప్పుడు కూడా ఎన్ని వీక్స్ అని చెప్పి కౌంట్ చేస్తారే తప్ప ఎన్ని నెలలను కౌంట్ చేయరు. ఈ వీక్స్ అనేటివి అమావాస్యకు పౌర్ణమికి దగ్గరగా క్యాలిక్యులేషన్ ఉండి
బ్లైండ్గా గుర్తుపెట్టుకునే అప్పటి ఉండే పాత వాళ్ళంతా బ్లైండ్గా గుర్తుపెట్టుకునేది ఈ అమావాస్య పౌర్ణమి అనమాట. అంతే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలు పుట్టకపోవడానికి రీజన్స్ గా ఆడవాళ్ళలో అయితేనేమో సిస్ట్లు ప్రాబ్లం, పీసీఓడి, మగవాళ్ళలో చూస్తేనేమో అసలు శృంగార సామర్థ్యం లేకపోవడం, ఇలాంటివి రీజన్స్ గా చెబుతున్నారు. ఎందుకు? దీనికి కూడా స్ట్రెస్ కారణం అంటారా? రూట్ కాస్ అంతా ఫస్ట్ ఇప్పుడు ఉండే జాబ్ చేసే వాళ్ళ ప్రెషర్ని బట్టే ఉంటుంది. ఇంతకుముందు జాబ్ అనేది ఆడుతూ పాడుతూ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేసేసి సరదాగా ఇంట్లో వచ్చి ఆడుకొని మంచి నార్మల్ డైట్ తినేది. ఇప్పుడు డే నైట్ కష్టపడితే కూడా వాళ్ళ ఖర్చులకు సరిపోవట్లేదు. ఎందుకీ డబ్బు మీద సంపాదన మీదే తప్ప పిల్లలు అనే దానికి వచ్చేసరికి అప్పుడు వాళ్ళ లోపాలు బయటకు వస్తున్నాయి. సింపుల్ గా చెప్తాను, ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తారు కొంతమంది. నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఆ ఫీలింగ్స్ కూడా అంత ఉండవు. ఎందుకంటే వాళ్ళకి నిద్ర సరిపోదు. ఎప్పుడో ఒకసారి నిద్రపోతారు, ఆ 4-5 అవర్స్ 3 అవర్స్ నిద్రపోతారు. ఆ నిద్రపోవడం వల్ల కూడా డైజెషన్ సిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోయి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ బాడీకి తగలవండి. తగలకపోయేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకొని ఎర్లీ ఏజ్లో కనడం వల్ల హెల్దీ పిల్లలు పుడతారు. పిల్లలు కూడా హెల్దీగా పుడతారు. లేట్ ఏజ్లో పిల్లలు పుట్టడం అనేది చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 30-35 ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా అలాగే ఉంది. 35 ఏజ్లో మీరు పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్లానింగ్ పిల్లల కోసం ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేస్తారు. అంటే ఏజ్ వచ్చేసరికి 40 అవుతుంది. ఆ 40 ఏజ్లో పిల్లలు ఎలా పుడతారు అనుకుంటారు? అప్పటికి వర్క్ ప్రెషర్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకునేసరికి వాళ్ళకు నాకు పిల్లలు పుట్టరండి అని చెప్పేసి డిప్రెషన్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్కి ఎక్కడెక్కడ ఐవీఎఫ్కి దానికి వెళ్ళేసి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం మగవాళ్ళల్లో పిల్లల్ని కనడానికి కరెక్ట్ ఏజ్ ఏది, ఆడవాళ్ళల్లో కరెక్ట్ ఏజ్ ఏది? అయితే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మనకు 18 ఇయర్స్ ఆడవాళ్ళకి 18 ఇయర్స్ మేజర్, మగవాళ్ళకి వచ్చేసి 21 పెట్టారు. ఇదంతా సైంటిఫిక్ రీజన్ అండి. ఇంతకుముందు 14 ఏళ్ళకి పెళ్లి చేసేది ఆడపిల్లలకు, మగవాళ్ళు 18 ఏళ్ళు ఉండేది. గవర్నమెంట్ కూడా దీని ఏం చేసిందంటే ఒక మెచ్యూరిటీ ఏజ్ పెట్టింది. ఆడవాళ్ళు 18 ఇయర్స్ తర్వాత పెళ్లికి రెడీ అన్నట్టు, మగవాళ్ళు 21 ఇయర్స్ తర్వాత. ఈ ఏజ్లో ఏమైందంటే ఒక 1 ఇయర్ ఒక లేట్గా చేసుకున్నాం. ఓకే అంటే 18 to 20-21 మధ్యలో లేడీస్, జెంట్స్ వచ్చేసి 20-25 మధ్యలో పెట్టుకుంటే ఈ కెన్ గుడ్ హెల్దీ. ఆ టైంలో కూడా వాళ్ళు మంచి హెల్దీగా ఉంటారు. వాళ్ళు కూడా చాలా యంగ్ ఏజ్లో ఉంటారు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా అప్పటికి ఉండవు. ఇంకా జాబ్ ప్రెషర్స్ అన్నీ కూడా 25 తర్వాత స్టార్ట్ అయిపోయేసరికి వాళ్ళకు ఓవర్ ప్రెషర్ వచ్చేసి పిల్లలు కనడంలో ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఒక ప్రేమగా మాట్లాడుకునే విధానం కూడా తెలియదు. అప్పుడు ఎప్పుడు ఎంత చూసినా జాబ్ ప్రెషరే, ఈ ఫైనాన్షియల్ ప్రెషర్సే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఏజ్ కరెక్ట్ కాదు. అంటే బిలో 25 ఇయర్స్ మేల్, 20-21 లోపల ఫీమేల్, ఇది కరెక్ట్ ఏజ్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఫెర్టిలిటీకి సంబంధించి ఆయుర్వేదంలో ఉన్న మెడిసిన్ అలాగే చికిత్సా విధానాల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.